సార్ తమరు మాట్లాడగలరండి? పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కక్షలు, కేసులు, వేధింపులు, ప్రతిపక్షాలని నిర్వీర్యంపై చేయడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ యొక్క పాలన మీద లేనటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజారోగ్యాన్ని కాపాడడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణే ఏదైతే ఏలూరుకు సంబంధించినటువంటి వింత వ్యాధి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరదలు, అకాల వర్షాలు, తుఫాన్లు ఇటువంటి వచ్చినప్పుడు మనం వాటిని అడ్డుకోలేకపోవచ్చు. కానీ అటువంటి వచ్చినప్పుడు మనం స్పందించేటువంటి తీరు, వాటిని మనం సీరియస్ గా తీసుకునేటువంటి పరిస్థితిని బట్టి కొంతమేర నష్టాన్ని మనం తగ్గించేటువంటి పరిస్థితి ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఒక పక్క రైతులు గతంలో ఎప్పుడూ మనం చూడనటువంటి విధంగా కని విని ఎరగని రీతిలో నష్టపోయినా కూడా మరి ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదం నుండి ఒక్క అడుగు ఆ రైతుల పొలాల్లో పెట్టలేనటువంటి పరిస్థితి. అట్లానే ఏదైతే యొక్క ఏలూరు వింత వ్యాధితో ఒకరు ఇద్దరు కాదు, 10-20 మంది కాదు, దగ్గర 500-600 మంది. ఇది ప్రభుత్వ లెక్కలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసుకునే వాళ్ళు దీనికి 4-5 రెట్లు ఎక్కువ మంది ఉంటారు. మరి ఇన్ని వందలాది మంది ఇవాళ ఇటువంటి వింత వ్యాధికి గురైనటువంటి పరిస్థితుల్లో వారి కుటుంబాలు ఎంతో ఆవేదనతో, భయాందోళనతో ఉన్నటువంటి స్థితిలో ఇది ఒక్క ఏలూరుకి మాత్రమే పరిమితం కాకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా భయాందోళన నెలకొన్నటువంటి స్థితిలో ఈ ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు చూస్తే చాలా చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మరి ఏదైతే ఇటువంటి సీరియస్ ఇష్యూ, అది వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు వచ్చింది కాదు, 10 రోజుల క్రితం అక్కడుండేటువంటి ప్రైవేటు డాక్టర్స్ ని, అక్కడుండేటువంటి ప్రజల్ని అడిగితే చాలా క్లియర్ గా చెప్పారు. ఎప్పుడో 1వ తేదీనే 2-3 కేసులు వెల్లడైనాయి అని. రోజు కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు కూడా 2, 3, 5, 10 కేసులు నమోదవుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ సీరియస్ గా తీసుకోలేనటువంటి పరిస్థితిలో, ఈ ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేనటువంటి పరిస్థితిలో 5వ తారీఖు ఈవినింగ్ 140-150 కేసులు వచ్చినటువంటి పరిస్థితి. కనీసం 5 రోజుల నుంచి దృష్టి పెట్టకపోయినా 5వ తారీఖున పీక్ కి 140-150 కేసులు ఒక్క 10-12 గంటల్లో ఆసుపత్రుల్లో చేరినటువంటి స్థితిలో అయినా మరి తాడేపల్లికి ఏలూరుకి పెద్ద దూరం కాదు, ఆయనకైతే ఒక అరగంట ప్రయాణం. అయినప్పటికీ కూడా కనీసం 5న అంత సీరియస్ ఎఫెక్ట్ ఉంటే 6వ తేదీన కనీసం ఉదయం ఆయన ఏలూరు వస్తారేమని చూసాం. కానీ ఆయన మరి ఏదైతే ఆయన ఆ పెళ్లి ఏదైతే ఉందో మరి ఆ పెళ్లికి కార్యక్రమంలో పురస్కరించుకుని ఆ దేవరపల్లి పెళ్లికి వెళ్ళేటువంటి కార్యక్రమంలో మరి మధ్యలో ఏలూరుని సందర్శించి మరి ఆయన అంటే ఆ సీరియస్నెస్, ఆ ముఖ్యమంత్రిలో, ఆ ప్రభుత్వంలో ఆ సీరియస్నెస్ కొరవడడం వల్లే ఈరోజు ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దుస్థితి ఈరోజు కనిపిస్తున్నటువంటి స్థితి. అందుచేతే ఈరోజు ఈ రాష్ట్రంలో పర్టికులర్ గా మనం చూస్తూ ఉన్నాం, ఈ ముఖ్యమంత్రి పాలనా వైఫల్యం వల్లనే ఈరోజు ఏలూరు వంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. నేను అనుకుంటూ ఉన్నా దీన్ని వెంటనే తగినటువంటి జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోకపోతే ఏలూరు సంఘటన అనేది ఏలూరుకే మాత్రం పరిమితం కాకుండా రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి కనిపించవచ్చు అనేటువంటి ఆందోళన కూడా మాలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఏదైతే మరి ఢిల్లీ ఎయిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, ఏదైతే డ్రింకింగ్ వాటర్ లో పాసిబిలిటీ ఎక్కువ ఉంది, ఏదైతే ఒక వాటర్లో ఆ సీసం, ఆ నికెల్ సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దానికి ఒక 5 రోజులు ముందుగానే మరి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా
నీటి వల్ల ఏమీ కాలేదని వీళ్ళే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసినటువంటి పరిస్థితి, దుస్థితి. నేను అడుగుతూ ఉన్న ఈ మంత్రి గారిని, అదేవిధంగా ఈ ముఖ్యమంత్రిని, మరి ఏదైతే ఇటువంటి అవశేషాలు ఉన్నాయి వీటిని ఇంకా అబ్జర్వ్ చేసి దీనికి మూల కారణం ఏంటో తెలియాలి అనేటువంటి స్థితిలో ఉండగా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో మరి ఇంకా వాళ్ళని అబ్జర్వేషన్ లో ఉంచవలసినటువంటి సమయంలో ఆదరా బాదరాగా వాళ్ళని అంటే నెంబర్ తగ్గించుకోవడం కోసం వాళ్ళు డిశ్చార్జ్ చేసిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇటువంటి డిశ్చార్జ్ చేసినటువంటి వాళ్ళని అబ్జర్వేషన్ ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతూ ఉన్నా. నెంబర్ 1. రెండవది, ఏదైతే జనరల్ గా అక్కడ ఉన్నటువంటి వింత వ్యాధులు మనం చూసాం, మెదడికి రక్త సరఫరా తగ్గి ఆ ఫిట్స్ రూపంలో వాళ్ళు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఖచ్చితంగా వాళ్ళకి వైద్యం అందించవలసింది ఎవరైతే న్యూరాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించి న్యూరాలజిస్టులు వాళ్ళకి వైద్యం అందించవలసినటువంటి స్థితి. కానీ దురదృష్టం, ఏలూరులో 2 మాత్రమే ప్రభుత్వ న్యూరాలజిస్టులు ఉన్నటువంటి పరిస్థితి. మరి సంఘటన ఇంత తీవ్రతరం అయిన తర్వాత కూడా కేవలం జనరల్ ఫిజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైద్యం చేస్తున్నారో తప్ప కనీసం ఒక టీంని, ఆ న్యూరాలజిస్టుల్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోలేదని చెప్పి మరి సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా. మరి అదేవిధంగా మూడవది, ఏదైతే ఈవేళ ఏలూరులో ఈ సంఘటనలో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో మరి సీరియస్ కేసులు దగ్గర 30-40 సీరియస్ కేసులు ఏలూరు నుంచి విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించామని చెప్పి ప్రభుత్వమే చెప్తూ ఉన్నారు. నేను అడుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, ఈవేళ విజయవాడ, గుంటూరు తరలించాలంటే 2-3 గంటలు సమయం పడుతుంది. సీరియస్ గా ఉన్నటువంటి పేషెంట్స్ ని ఒక 2-3 అవర్స్ జర్నీలో ఆ యొక్క నిర్లక్ష్యం ఎందుకు ఈ ప్రభుత్వానికి? ఏదైతే ఈ సంఘటన జరిగిన వెంటనే ఏదైతే ఆ గుంటూరు, విజయవాడలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అటువంటి ఐసీయూ యూనిట్ ఏదైతే ఉందో, అటువంటి ఎమర్జెన్సీ యూనిట్ ఏదైతే ఉందో, అటువంటి డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏలూరులో ఎందుకు మీరు ఈ రోజు వరకు కూడా పెట్టలేకపోతూ ఉన్నారు? ఎందుకు ప్రజల ఆరోగ్యం అన్నా, ప్రజల ప్రాణాలన్నా ఎందుకు మీకు నిర్లక్ష్యం, నిర్లిప్తత అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూటిగా నేను అడుగుతూ ఉన్నా. మరి అంతేకాదు, మరి ఈ రోజు ఏదైతే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు, అదేవిధంగా కొంతమంది డాక్టర్స్ ఆఫ్ రికార్డ్ లో కూడా చెప్తూ ఉన్నారు, ఇది కేవలం మున్సిపల్ వాటరు త్రాగడం ద్వారా, ఆ యొక్క మున్సిపల్ వాటర్లో కలుషితం అవడం ద్వారానే మరి ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి దానికి చాలా మంది ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే మొన్న కోవిడ్ ఏదైతే జరిగిందో ఆ కోవిడ్ కేసుల్ని మరి చేసేటువంటి సమయంలో ఆ కోవిడ్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ కోవిడ్ వ్యర్థాలు ఆ యొక్క కృష్ణా కాలువలో యథేచ్ఛగా కలిపేయడం ద్వారా ఈ పరిస్థితి వచ్చిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. కొంతమంది ఏదైతే పంపుల చెరువు ఏదైతే ఉందో ఆ పంపుల చెరువు నీరు తాగినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు అనేటువంటిది కూడా మరి ప్రజలు, మరి డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని, ఎందుకు మీరు పంపుల చెరువును ఒక నిషిద్ధ ప్రాంతంగా, ఎందుకంటే ఈరోజు పంపుల చెరువులో అక్కడ సంపులు ఏ రకంగా ఉన్నాయి, ఫిల్టర్ బెడ్లు ఏ రకంగా ఉన్నాయి, ఓహెచ్ఆర్లు ఏ రకంగా ఉన్నాయి, ఆ పంపుల చెరువులో నీరు ఏ రకంగా ఉందో కనీసం ప్రతిపక్షాలని అనుమతించకపోవడం కాకుండానే మీడియాను కూడా పంపుల చెరువు వద్దకు అలౌ చేయట్లేదు. పంపుల చెరువు ఒక నిషిద్ధ ప్రాంతంగా ఎందుకు ఉంచవలసి వచ్చింది? ఎందుకు మీరు ఏమి దాస్తున్నారు? నిజాలు ఎందుకు వెల్లడించలేకపోతూ ఉన్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరి సూటిగా నేను అడుగుతూ ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనకపోతే ఈ ఏలూరులో జరిగినటువంటి సిచ్యువేషనే రేపు రాష్ట్రం అంతా కూడా మరి కనిపించినా కూడా ఆశ్చర్యపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 1.5 సంవత్సరాల కాలంలో మనం చూసాం, ఎక్కడైనా సరే శానిటేషన్ చూడండి, ఒకసారి ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడైనా సరే మీ వార్డులో కానీ, మీ గ్రామంలో కానీ, మీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా శానిటేషన్ కి సంబంధించి
ఎక్కడైనా మీ డ్రైనేజీకి సంబంధించి క్లీన్ చేయడం మీరు ఎక్కడైనా చూస్తూ ఉన్నారా? చెప్పండి, ప్రజల్ని అడగండి. ఎంత అన్యాయం అంటే, మొన్న మేము లోకేష్ గారు మేము ఆదివారం ఆ యొక్క ఏలూరు వెళ్తే ఆ డ్రైనేజీ చూస్తే కనీసం క్లీన్ చేయకుండా, అంటే సంఘటనకు జరగక ముందు ఎట్లానో క్లీన్ చేయట్లా, కనీసం 300 మంది ఆ రోజు ఆసుపత్రి పాలైనటువంటి సిచ్యువేషన్ లో కూడా డ్రైన్ క్లీన్ చేయనటువంటి పరిస్థితి క్లియర్ గా మేము ఆ రోజు లోకేష్ గారు మేము కూడా ఏలూరులో మేము చూసినటువంటి పరిస్థితి. ఆ డ్రైన్ లో ఆ రోజుకి మరి పిల్లులు చనిపోయి పందులు చనిపోయి ఉన్నటువంటి పరిస్థితి, డ్రైన్ లో పురుగులు పట్టి మరి ఇంత అధ్వానంగా సిచ్యువేషన్ సీరియస్ పొజిషన్ అయి ఉండి కూడా, అది కూడా మళ్ళీ ఒక ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, మరి ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి నియోజకవర్గం, సిచ్యువేషన్ సీరియస్ అయిన తర్వాత కూడా డ్రైనేజెస్ అట్లా ఉన్నాయి అని అంటే మిగిలినటువంటి మరి 174 నియోజకవర్గాల్లో ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఈరోజు ఏదైతే ఒక బ్లీచింగ్, ఒక క్లోరినేషన్, నేను అడుగుతూ ఉన్నా, ఏ వార్డులో అయినా, ఏ గ్రామంలో అయినా, ఏ పట్టణంలో అయినా ఒక్క 1/2 కేజీ బ్లీచింగ్ నీళ్లు ఎక్కడైనా కొడుతూ ఉన్నారా? ఎక్కడో అక్కర్లా. సీరియస్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మేము వెళ్ళిన రోజు చూసాం, ఒక్క 1/2 కేజీ బ్లీచింగ్ మరి డ్రైన్ వెంబడి కానీ, మురుకు కోపాల వెంబడి కానీ కొట్టినటువంటి పరిస్థితి ఆ రోజు ఆ ఏలూరులో దక్షిణ వీధిలో మేము చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంత అన్యాయంగా మరి ఈ యొక్క శానిటేషన్ ఉన్నటువంటి స్థితిలో ఏదైతే డ్రింకింగ్ వాటర్ కి సంబంధించి కూడా మేము కూడా ఎక్కడెక్కడ చూస్తూ ఉన్నాం, ప్రతి మున్సిపాలిటీలోను ప్రతి ఏరియాలోనూ కూడా ఏదైతే ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ కి సంబంధించిన పైప్ లైన్స్ అన్ని కూడా ఆ డ్రైనేజెస్ లోంచి వెళ్తూ ఉన్నాయి. ఈ పైప్ లైన్స్ ఎక్కడైనా లీక్ అయినా, ఈ పైప్ లైన్ ఎక్కడైనా బ్రేక్ అయినా కనీసం దాన్ని బాగు చేసేటువంటి నాదుడు ఇవాళ ఈ మున్సిపాలిటీలో లేనిటువంటి పరిస్థితి. ఎవరైతే ఇప్పుడు మనం మోటార్లు ఇంట్లో వేసి వాటర్లు లాగుతూ ఉన్నామో ఆ టైంలో ఆ బ్రేక్ అయిన దగ్గర నుంచి, ఆ లీక్ అయిన దగ్గర నుంచి ఆ డ్రైనేజీ వాటర్ కూడా ఆ పంపుల ద్వారా ఇంట్లోకి వచ్చి అవే మనం తాగుతున్నటువంటి పరిస్థితి. ఇంత అన్యాయకరమైనటువంటి పరిస్థితి, ఇంత దుస్థితి వేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితి. అందుకే నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా, ఏదైతే మరి యొక్క మా వెస్ట్ గోదావరికి సంబంధించి పొల్యూషన్ కూడా ఎక్కువ, వాటర్ పొల్యూషన్, పక్కనే గోదావరి ఉంది, గోదావరిలో మంచినీరు వెళ్తూ ఉంటుంది, కానీ మాకు మాత్రం చెరువుల్లోనూ కాలువల్లోనూ సురక్షితమైనటువంటి త్రాగునీరు ఉండదు. ఎందుకంటే మాకు ఇక్కడ రైలు చెరువులు, చేపల చెరువులు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి పొల్యూషన్ ఉన్నటువంటి స్థితిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నారా లోకేష్ గారి యొక్క సహకారంతో వెస్ట్ గోదావరికి మరి ఆ రోజు 800 కోట్ల రూపాయలు, కేవలం వెస్ట్ గోదావరికి 800 కోట్ల రూపాయలు ఆ రోజు పంపులు, ఫిల్టర్ బెడ్లు, పైప్ లైన్స్, ఓహెచ్ఆర్ల కోసం మేము శాంక్షన్ చేసాం. అవి టెండర్స్ పిలిచారు, వర్క్ ఆర్డర్లు ఇచ్చారు, పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈవేళ 800 కోట్ల పనులను కూడా మరి ఏకపక్షంగా రద్దు చేశారు. నిజంగా 800 కోట్ల పనులు ఈ వెస్ట్ గోదావరిలో జరిగి ఉండుంటే ఈ సంవత్సర కాలంలో ఈవేళ ఇటువంటి త్రాగునీరు, ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అందుచేత ఖచ్చితంగా ఈ కలుషితమైనటువంటి త్రాగునీరు ఈవేళ ప్రజలకు అందుతుంది అంటే ఇటువంటి వర్క్స్ ని కూడా క్యాన్సిల్ చేయడం ద్వారా ఆ యొక్క బాధ్యత ఆ ప్రభుత్వమే వహించవలసి ఉంటుంది అని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నా. మరి అంతేకాదు, ఏదైతే మొన్ననే మనం చూసాం, మా జిల్లాకు సంబంధించి మరి ఓఎండం, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, అంటే ఏదైతే మరి యొక్క వెస్ట్ గోదావరిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి ద్వారా నీరు అందిస్తారు 10 గ్రామాలకి, 20 గ్రామాలకి. అటువంటి ఓఎండం కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో, ఆ టెండర్లు ఏవైతే ఉన్నాయో మరి 2 సార్లు క్యాన్సిల్ చేశారు. తనకు కావలసినటువంటి వాళ్ళకి ఆ టెండర్లు దక్కలేదని చెప్పి ఈ ప్రభుత్వం మరి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పక్కన పెట్టి ఏదో టెక్నికల్ గ్రౌండ్స్ చెప్పి 2 సార్లు మరి రద్దు చేశారని అంటే మరి యొక్క అవినీతి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను, ప్రజల ఆరోగ్యాన్ని ఏ రకంగా పణంగా పెడుతుందో చాలా చాలా క్లియర్ గా మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండి, ఇటువంటి ప్రజారోగ్యం గాలిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితిలో, ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నటువంటి పరిస్థితిలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఏదైతే ఉందో
మరి అసెంబ్లీలో ఇటువంటి విషయాల మీద మనం చర్చించి, ఇటువంటి విషయాల మీద మనం జాగ్రత్తలు తీసుకునేటువంటి విధంగా చట్టాలు తీసుకురావాల్సినటువంటి ప్రభుత్వం మొన్న అసెంబ్లీ జరిగినటువంటి తీరంతా కూడా మరి వాళ్ళు భజన కొట్టుకోవడానికి, వారి డబ్బా వాయించుకోవడానికే సరిపోయింది. కనీసం ప్రతిపక్షం వాళ్ళు ఇటువంటి సమస్యల మీద వెలుగెత్తు మాట్లాడదామంటే ప్రతిపక్షాల గొంతు నొక్కినటువంటి పరిస్థితి. సాక్షాత్తు అపోజిషన్ లీడర్ కి మైక్ కూడా ఇవ్వనటువంటి దుస్థితి మరి మనం ఏదైతే మన అసెంబ్లీ జరిగినటువంటి తీరు మనందరం కూడా చూసాం. మరి ఈ రకంగా ప్రజలకు సంబంధించినటువంటి వాటి మీద చర్చ జరగనీయకుండా వాళ్ళ భజన చేసుకుంటూ డబ్బా కొట్టుకుంటూ ఈ యొక్క అసెంబ్లీలో వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే ప్రజల మీద ఇబ్బడి ముబ్బడిగా భారం మోపడం. చాలా అన్యాయకరమైనటువంటి విషయం. ఈవేళ ప్రజలు ఇంత ప్రజారోగ్యం ఇంత ప్రమాదంలో పడినటువంటి స్థితిలో, కోవిడ్ వచ్చి కరోనా టైంలో మరి పనులు లేనటువంటి స్థితిలో ప్రజల మీద భారం మోపేటువంటి చట్టాలను మొన్న అసెంబ్లీలో ఆమోదించుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే మరి ప్రాపర్టీ ట్యాక్స్, ఇవాళ పట్టణాలకి మరి ప్రాపర్టీ ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ తీసుకొస్తూ ఉంది ప్రభుత్వం మన చట్టం ద్వారా. ఎప్పుడో మీ తాత తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని కూడా ఈ రోజు మార్కెట్ వాల్యూ లెక్కేసి ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం అతనికి ప్రాపర్టీ ట్యాక్స్ విధించి దానికి మళ్ళీ సంవత్సరానికి 15% ట్యాక్స్ అదనంగా విధిస్తూ, అంటే 500 రూపాయలు ఉన్నటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ రేపొద్దున మీకు ఈ యొక్క ప్రభుత్వం అసెంబ్లీలో తీసుకొచ్చినటువంటి చట్టం ద్వారా 500 రూపాయల ట్యాక్స్ 5,000 రూపాయలకు పెరిగేటువంటి ప్రమాదం ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా. అంతేకాదు నీటి పన్ను అని చెప్పి తీసుకొస్తుంది ఈ చట్టంలో. ఆఖరికి డ్రైనేజీ పన్ను. ఎంత అన్యాయం అంటే డ్రైనేజీ పన్ను పేరు చెప్పి ఇవాళ ఏదైతే మీ ఇంటిలో ఎన్ని టాయిలెట్స్ ఉంటే అన్ని టాయిలెట్స్ కి కూడా పన్ను విధిస్తారంట. ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయో, 1 ఉన్నాయా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా అని ఆల్రెడీ వాలంటీర్లు మరి మీ ఇంట్లో ఉండేటువంటి టాయిలెట్స్ కూడా లెక్కించడం జరిగింది. రేపు డ్రైనేజీ పన్ను పేరు మీద ప్రతి టాయిలెట్ మీద కూడా మరి ఈ యొక్క ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, పంచాయతీ ట్యాక్స్ విధించేటువంటి పరిస్థితి మొన్న చట్టంలో వేసుకునేటువంటి దుస్థితి. ఇంకా ఎంత అన్యాయం అంటే మీ ఇంటి బయట వీధి లైట్ వెలుగుతూ ఉంటే ఆ వీధి లైట్ ట్యాక్స్ కూడా ఎవరైతే ఆ వీధి లైట్ అనుభవిస్తున్నారో ఆ లైటింగ్, ఆ 4, 5, 10 హౌస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ వీధి లైట్ ట్యాక్స్ కట్టాలంట. ఎవరైతే మీరు ఇంటిలోంచి బయటకు వచ్చి రోడ్డు మీద భద్రత కోసం ఫుట్పాత్ మీద నడిస్తే ఫుట్పాత్ ట్యాక్స్ కట్టాలంట. అంటే ఈ రకంగా ప్రాపర్టీ ట్యాక్స్, మరి నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, మరి కరెంటు వీధి లైట్ పన్ను, మరి ఏదైతే ఫుట్పాత్ పన్ను, అంటే ఇంకా మనకి మిగిలిందల్లా ఈ జుట్టు, అదేవిధంగా మనకు కట్టుకునేటువంటి బట్టలు. నాకు తెలుసుండి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఆ జుట్టు పన్ను, బట్ట పన్ను వేసినా కూడా ఆశ్చర్యం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అంటే ఏదైతే సంస్కరణల పేరు మీద తన అప్పులు పెంచుకోవడానికి ఇటువంటి సంస్కరణల పేరు మీద ప్రజల మీద భారం వేయడం. మొన్న కూడా ఒక 5,000 కోట్లు అప్పు తెచ్చుకోవడం కోసం మరి ఉచిత విద్యుత్తుకు మంగళం పాడి ఆ యొక్క రైతులకి మీటర్లు బిగించానని మరి చట్టం తీసుకురావడం కానీ, అదేవిధంగా ఈరోజు ఇంకొక 5,000 కోట్ల అప్పుల కోసం ఇవాళ సంస్కరణల పేరు చెప్పి ఇటువంటి పన్నులు మీ మీద వేయడం. అంటే ఒక పక్క తన అప్పులు పెంచుతూ ఉన్నాడు, రెండో పక్క మీ మీద భారాన్ని కూడా పెంచుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క భారం అంతా ఎవరి జేబుల్లోకి పోతుందా అంటే ఆ వేసినటువంటి పన్నుల రూపంలో నాకు తెలుసుండి 1,00,000 కోట్ల రూపాయలు. ఏదైతే ఇప్పటికే మీరు చూసారు, మరి ఏదైతే ఇసుకకు సంబంధించి కానీ, అదేవిధంగా కరెంటుకు సంబంధించి, ఆర్టీసీకి సంబంధించి, మరి ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి, ఏదైతే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి, ఈ రకంగా టోళ్లు రోడ్డు ట్యాక్సులు పెంచి, ఈ రకంగా ఇప్పటికే మీ మీద ఏదైతే భారం పెంచాడో ఆ భారానికి ఈ చట్టాల భారం కూడా పెట్టుకుని నాకు తెలుసుండే 1,00,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజల మీద భారం మోపుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా
చూస్తున్నటువంటి స్థితి అని చాలా క్లియర్ గా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మరి ఏదైతే ఈ యొక్క 1,00,000 కోట్లలో కేవలం మళ్ళీ తిరిగి ప్రజలకు వచ్చేది ఎంత అంటే కేవలం 20% మాత్రమే ఒక సంక్షేమం రూపంలో ఇచ్చి 80% మళ్ళీ జే ట్యాక్స్ రూపంలో ఈ జగన్మోహన్ రెడ్డి తన జేబులో వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మీరు చూసుకోండి, ఉదాహరణకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేటువంటి ప్రతి స్కీము కూడా ఆయన స్కామ్ కోసమే. క్లియర్ గా చూసుకోండి. ఇవాళ ఏదైతే ఇసుక ఉంది, గతంలో ఉచిత ఇసుక ఉండేది, కానీ ఈరోజు ఇసుక కార్పొరేషన్ అని చెప్పి కొత్త పాలసీని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చారు ఇసుక కార్పొరేషన్? మీ మీద నా మీద ప్రేమతో కాదు. ఏదైతే ఇసుక కార్పొరేషన్ పేరు పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 3-4 డివిజన్లుగా చేసి మరి అటు విజయసాయిరెడ్డి, ఇటు సుబ్బారెడ్డి, అటు సజ్జల రామకృష్ణారెడ్డి, అటు శేఖర్ రెడ్డి వీళ్ళకి పంచి ఆ ఇసుక పేరు చెప్పి జే ట్యాక్స్ రూపంలో ఆ ఇసుక కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయలు తన జేబులో వేసుకోవడానికి. మొన్ననే మీరు చూశారు ఏదైతే మద్యం, మరి మద్యపాన నిషేధం అని చెప్పి మరి అన్ని కూడా సర్కారీ షాపుల కింద ప్రభుత్వ షాపులుగా మార్చి మద్యాన్నంతటిని కూడా తన నియంత్రణలోకి తెచ్చుకుని ఏ షాపులో ఏ మద్యం అమ్మాలన్నా, ఏ షాపులో ఏ బ్రాండ్ అమ్మాలన్నా తన నియంత్రణలో పెట్టుకుని తనకి ఎవరైతే జే ట్యాక్స్ కడతారో, అంటే ఈ యొక్క మద్యపాన నిషేధం అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో జే ట్యాక్స్ రూపంలో తన స్కామ్ కోసం తెచ్చుకున్నటువంటి పరిస్థితి. మొన్ననే మీరు చూసారు ఏదైతే రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్టర్లు టెండర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన అనుసూయులకి కట్టబెట్టి తద్వారా తన జేబులు నింపుకోవడానికే ఆ రివర్స్ టెండరింగ్ అనేటువంటి స్కీము. అదేవిధంగా మొన్న చెప్పారు ఏదైతే బిల్డ్ ఏపీ అనే స్కీమ్ ఏంటంటే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో అటువంటి విలువైనటువంటి భూముల్ని బిల్డ్ ఏపీ పేరు చెప్పి సేల్ ఏపీగా మార్చి మరి తన యొక్క అనుసూయులకి కట్టబెట్టుకునేటువంటి ప్రయత్నం, తద్వారా తన జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం. మొన్న అసెంబ్లీలో అమూల్ మరి ప్రొడక్ట్ గురించి చెప్తూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెరిటేజ్ మీద ఉన్నటువంటి కోపంతో ఇంకా అనేకమైనటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సహకార డైరీలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో. అటువంటి సహకార డైరీలని వేటిని కూడా బలోపేతం చేయకుండా ఇక్కడ గుజరాత్ లో ఉన్నటువంటి అమూల్ కంపెనీతో అమితమైనటువంటి ప్రేమతో 3,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము, అది జగన్మోహన్ రెడ్డి సొమ్ము కాదు, వైసీపీ పార్టీ సొమ్ము కాదు, 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము రైతులకు ఇచ్చి ఆ రైతుల పాలు అమూల్ డైరీకి పోయాలంట. అంటే ఎక్కడ ఎంత మీ జే ట్యాక్స్ ఎట్లా వస్తుందంటే అట్లా మీరు మరి ఆ యొక్క గుజరాత్ అమూల్కి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి మీ జే ట్యాక్స్ కోసం మీ జేబులు నింపుకోవడం కోసం ఈవేళ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి. మొన్ననే మేము చూసాం అసెంబ్లీలో ఏదైతే ప్రాన్ ఫిష్ ఫీడ్ కానీ సీడ్ కానీ అదేవిధంగా ఏదైతే ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద చట్టం తీసుకొచ్చారు. ఏదో రైతులకు మేలు చేస్తున్నట్లు నటిస్తూ ఆ చట్టం ద్వారా ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫీడ్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ సీడ్ హ్యాచరీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మళ్ళీ నీ గుప్పిట్లో పెట్టుకుని నీ జే ట్యాక్స్ వాళ్ళకి విధించి మళ్ళీ నీ జేబులు నింపుకోవడం. రేపు రైతు భరోసా కేంద్రాలని చెప్పి చెప్తూ ఉన్నాం. రేపు రైతు భరోసా కేంద్రాల్లో కూడా యూరియా ఏ బస్తా ఉండాలి, డిఏపి ఏ కంపెనీ ఉండాలి, ఏ యొక్క పెస్టిసైడ్ కంపెనీ అమ్మాలి మళ్ళీ నువ్వే నిర్ణయిస్తావు. అంటే మళ్ళీ నీకు ఏ జే ట్యాక్స్ ఎవరైతే కడతారో, నీకు కప్పం ఎవరైతే కడతారో మళ్ళీ వాళ్ళనే ఆ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో ఆ బ్రాండ్లు ఇచ్చి మళ్ళీ నీ జేబులు నింపుకుంటావు. అంటే ఈవేళ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో ప్రజల పేరు చెప్పి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ అని ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ స్కీమ్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి స్కామ్స్ అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక రకంగా ఒక చేత్తో మీకు ఇచ్చి 2 చేతులతో లాక్కోవడం కాదు, 100 చేతులతో జగన్మోహన్ రెడ్డి లాగుతూ ఉన్నాడు.
ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుచేతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క వైసీపీ, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నిజం, ఎందుకంటే ఆ రోజు పాదయాత్రలో 500-600 హామీలు ఇచ్చారు. ఆ రోజు పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి బైబిల్ వేరు, పాదయాత్రలో మీరు ఇచ్చినటువంటి ఖురాన్ వేరు, భగవద్గీత వేరు. ఎన్నికల సమయాన ఎవ్వరికీ తెలియకుండా ఒక 3 పేజీల బైబిల్, ఖురాను, భగవద్గీత అని ఇప్పుడు చూపిస్తూ ఉన్నావు. కానీ పాదయాత్రలో నువ్వు చెప్పినటువంటి బైబిల్, ఖురాన్, భగవద్గీత వేరు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ పాదయాత్రలో నువ్వు ఏదైతే ప్రజల్ని హామీలు ఇచ్చి ఈ రోజు అమలు పరచకుండా మోసం చేస్తున్నావో ఆ అసలైన సిసలైన ఆ బైబిల్, ఖురాను, భగవద్గీతను ప్రజల ముందు ఉంచుతాం. ప్రజల ముందు నిన్ను దోషిగా నిలబెడతామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.